అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో ఇక్కడ పందులు తినే పొట్టుగా దొరకట్లేదు. ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బ్రతుకేంటో ఇలా అయిపోయింది. నా తండ్రి దగ్గర ఉండింటే ఎంతో బాగుండేది. అసలు నేను ఎలా ఉండేవాడినో తెలుసా? పోరా. ఎప్పుడు బైబిల్ చదవడమేనా నాన్న? చిన్నోడు రోజు తాగి వస్తున్నాడు, వాని పరిస్థితి పట్టించుకోవా? ఇంట్లో పరిస్థితి పట్టించుకోవా? ఎప్పుడు బైబిల్ చదవడమేనా? కాస్త ఇంటి గురించి కూడా ఆలోచించు నాన్న. ఏంట్రా రోజు రోజుకి మితిమీరిపోతున్నావు? తాగడం మీకు ఆపవా? పోరా. ఏయ్, డోర్ తీయండి. చిన్న కుమారుడా, చిన్న కుమారుడా. ఏంటి నాన్న? ఏ చిన్నోడా, చిన్నోడా లేరా, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి నాన్న ఏదో మాట్లాడాలని? నీ ప్రవర్తన బాగలేదు కుమారుడా, అందుకే నీతో మాట్లాడాలని పిలిచాను. ఏంటి నాన్న, నా ప్రవర్తన ఏమైంది? నువ్వు తాగి తిరుగుతున్నావని లోకమంతా అంటున్నారు, నీ ప్రవర్తన మార్చుకోవా? లోకమంతా అనుకుంటున్నారు అంటున్నావు కదా నాన్న. నా వాటా నాకు ఇచ్చేస్తే నా బ్రతికేదా నేను బతుక్కుంటానన్నా. పెద్దోడా ఇటురా. ఏం నాన్న పిలిచావు? నీ తమ్మునికి రావాల్సిన వాటా గురించి అడుగుతున్నాడు, నీ ఉద్దేశం ఏమిటి? మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు. ఈ ఆస్తి అంతా ఏం చేయాలరా బాబు? పెద్దోడా వెళ్ళి అయ్యగారిని పిలుచుకోరాబో. ఏం బాబు నన్ను పిలిపించారంట? నా ఆస్తిని చిన్న కుమారుడు వాటా అడుగుతున్నాడు, ఇద్దరికి సమానంగా పంచండి. సరే. బాబు, మీ తండ్రి గారి ఆస్తిలో నీకు రావాల్సిన వాటా ఇందులో రాయబడింది. మీ తండ్రి ఈ ఆస్తిని సరిసమంగా పంచి ఇస్తున్నాడు. చిన్న కుమారుడా, ఈ పొలం అంతా నాదే అండి, 30 ఎకరాలు ఉంది.
మార్కెట్ రేటు 60 లక్షలు. వీటికి అవసరం ఉంది, మీరు ఒక 20 లక్షలు ఇస్తే చాలండి. డాక్యుమెంట్స్ అన్ని చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో. రాజు డబ్బులు తీసుకొనిరా. Hey, steady. Hey, steady. Hey, steady, steady. Steady. ఏంట్రా మామ అందరు పైన కూర్చుంటే నువ్వు కింద కూర్చున్నా? ఈరోజు పార్టీ సూపర్ చేసిన కదా మామ. మమ్మ నువ్వు కేక మమ్మ. మీరు మామ నా ఫ్రెండ్స్ అంటే లక్షలు కానీ కోట్లు కానీ మామ, మిమ్మల్ని వదిలిపెట్టాను మామ. మనం జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం మామ. ఏయ్ స్టడీ, ఏయ్ స్టడీ స్టడీ. రే మమ్మ లేరా, రే మమ్మ మమ్మ. తెల్లారింద్రా. ఏంట్రా రాత్రి ఇక్కడ పండుకున్నాము? నువ్వు కేకా మావా. రాత్రి పార్టీ సూపర్ మమ్మ. అందుకే మామ మా నాన్నతో గొడవపడి ఆస్తి తెచ్చింది. జీవితాంతం కొన్ని కోట్లు అయిపోయి మామ, మనమంతా కలిసి ఉండాలా. అబ్బా రే మామ ఏంట్రా అలా పడ్డావు? నువ్వు కావాల్సిగా కాలు అడ్డం పెట్టావు. నేను కావాల్సిందే తోయడం ఏంట్రా, మామూలుగా నడిచాను. నువ్వు కావాల్సిగా కాలు అడ్డం పెట్టావు. తోయలేదురా. నువ్వు కావాల్సిగా తోసావు. రే మామ వదలంట్రా మీరు. నువ్వు ఆన్ సైడా నా సైడరా నాయుడుగా? నువ్వు ఆన్ సైడా నా సైడరా నాయుడుగా? పోరా. రే మీకోసం ఎంత ఖర్చు పెట్టానురా నేను. నువ్వేం ఖర్చు చేసావురా? రే అంత ఖర్చు పెట్టాను కదరా. నువ్వేం ఖర్చు చేసావు? ఇంట్లో నుండి తెచ్చిన ఆస్తి మొత్తం అయిపోయింది కదరా. ఎన్ని రోజులు కలిసి ఉన్నాం రా, చిన్న రీజన్ విడిపోతున్నారేంట్రా. మేము ఇంతే. నీ బతుకు నీదే, మా బతుకు మాదే. రామమ్మ పోదాం. రే ఆస్తి పోయింది, ఫ్రెండ్స్ పోయినారు. నా బ్రతుకేంటో నాకే అర్థం కాలే. అరే ఇక్కడ ఎవరు ఉన్నారే? బాబు లే బాబు.
ఎవరండి మీరు? ఏం బాబు ఇక్కడ పనుకున్నావు? ఎవరు నువ్వు? మా నాన్న మా ఊర్లో పెద్ద ధనవంతుడండి. మా నాన్నతో గొడవపడి ఆస్తి అంతా తెచ్చుకున్నాను. నా ఫ్రెండ్స్ తో తాగి తందనాలాడి ఆస్తి అంతా అయిపోయింది. నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర ₹1 డబ్బులు కానీ లేవు. తినడానికి తిండి లేదు. నాకు తెలిసిన ఒక పందుల కాపరి ఉన్నాడు. భోజనం పెడతాడు కానీ డబ్బులు ఇవ్వడు. వెళ్తావేమో చెప్పు. సరే అండి, వెళ్తానండి. అరే దానికేనా? బాధపడకు బాబు, వెళ్దాం పద. వెళ్దాం పద. అయ్యగారు మీ చిన్న కుమారుడు వచ్చినాడు. నా చిన్న కుమారుడా? ఎక్కడా? రా కుమారుడా ఇంట్లోకి. దేవునికి నీకును విరోధముగా పాపం చేసి తిని నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను. నీ పనివారిలో ఒకనిగా చేర్చుకో తండ్రి. రా నాయనా. తండ్రి, ఎవరెక్కడా? నా చిన్న కుమారుడు వచ్చాడు. నువ్వు వెళ్ళి ప్రశస్తమైన దుస్తులు, చెప్పులు, ఉంగరం తీసుకురమ్ము. త్వరగా వెళ్ళు. తప్పుపోయాడనుకున్న నా చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. కొవ్విని చూడను వధించి విందు ఏర్పాటు చేయండి. ఏం జరుగుతుంది లోపల? తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. అందుకు మీ నాన్నగారు విందు చేస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రా కుమారుడా, తప్పుపోయాడు అనుకుంటున్నా నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. ఆ ఆనందంతో మనం విందు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు నేను మీతో ఉంటిని కదా నాన్నగారు. ఒక్కరోజైనా నాకు మేక పిల్లలను వధించి విందు చేశారా? ఈ రోజు తమ్ముడు వచ్చాడని విందు చేస్తున్నారే. ఇంతకాలం నువ్వు నాతో ఉంటివి కదా, నావన్నీ నీవే. మీ ఇష్టం నాన్న. విందుని ఏర్పాటు చేసుకో, ఏమన్నా చేసుకో, నేను వెళ్తున్నా. కుమారుడా, పెద్ద కుమారుడా. ఇప్పుడు మనం చూసిన షార్ట్ ఫిలింలో ఫాదర్ మంచివాడైన పెద్ద కుమారుణ్ణి, చెడ్డవాడైన చిన్న కుమారుణ్ణి సమానంగా ప్రేమించాడు. బైబిల్ సేస్ God is not only our master, He is also our Father who created every one of us. We all may appear different, with different backgrounds of religion and different backgrounds of nation, but we are all same with anatomy and physiology of our human systems, because we are all created by one God. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది మనమందరికీ తెలిసిన సత్యం. కానీ బైబిల్ ఏం ప్రవచిస్తుందంటే వైద్యుని అవసరం రోగికే కానీ ఆరోగ్యవంతునికి కాదు. జీసస్ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. హీ ఈస్ లవింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ షార్ట్ కమింగ్స్. హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ all of us to repent our sins in life. But here, the elder son is not able to understand the heart of the father. God said in Bible, I take no pleasure in death of sinners, but I delight the repentance of sinful life. God so loved the world that he gave his only begotten Son, that who shall believe in him shall not perish, but have everlasting life. Jesus is calling all of us. Come to me, all who are weary and burdened. I will give rest for your souls. As in the skit, God will not judge or reject us like the elder son, because God is love, and love will be as long as we are on this earth. But there shall be judgment and eternal punishment after this life. He takes delight if we repent of our sinful life.